వారికి మనం ఓటేసుకుందాం. భారతీనగర్ డివిజన్ అభ్యర్థి మా ఓటు ఇక్కడ ఉంది, మేము ఉండేది ఇక్కడ, మాకు ఓటేయండి. వీళ్ళు 5 సంవత్సరాలు సింధు ఆదర్శ్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఇంకొక 5 ఏళ్ళు బీజేపీకి ఇద్దాము అంటే వాళ్ళు పొద్దున ఈరోజు ఈ పార్టీలో ఉన్నారు, మధ్యాహ్నానికి బీజేపీలోకి చేరి ఆల్రెడీ బీజేపీలో ఉన్న వ్యక్తి కొట్టకొట్టారు. రేపొద్దున సాయంత్రానికి గెలిచిన ఇంకో గంటకి ఏ పార్టీలో ఉంటారో మీరే నిర్ణయించాలి. ఆ నిర్ణయం మీ చేతిలో ఉంది. మీరందరూ మీ ఓటుని సైకిల్ గుర్తుకేస్తే 30 ఏళ్ళుగా మేము తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గుర్తించి పార్టీని ఇచ్చారు. అక్కడ స్టాండర్డ్స్ లేని వాళ్ళు ఇక్కడ స్టాండర్డ్స్ ఉంటారని నాకైతే అనిపించట్లేదు. ప్రజలందరూ దీన్ని ఆలోచించి సైకిల్ గుర్తుకు ఓటేసి అభివృద్ధి చంద్రబాబు నాయుడే అభివృద్ధి అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆంధ్రాలో కూడా చూస్తున్నారు ఎలా జరుగుతుందో. ఆయనకు ఒక అవకాశం అని అడిగితే ఇవ్వటం వల్ల ఏం జరిగింది, ఆంధ్ర రాష్ట్రం అంతా ఎలా అల్లాడుతుందో మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా ఒంటెత్తు పోకడలకి అడ్డుకట్ట వేయాలంటే ప్రశ్నించే గొంతుకి అవకాశం ఇవ్వండి. మీ యొక్క పనులని అభివృద్ధి చేసుకోండి. మీకు ఎల్లవేళలా రాత్రి అనక పగలనక 24/7 మీ అందుబాటులో ఉంటామని నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. సైకిల్ గుర్తుకే మీ ఓటు.